తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ హయాంలో 90% పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా 7,000 కోట్ల రూపాయలకు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత మాజీ సీఎం జగన్దే అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టిడ్కో సముదాయంలో చిట్టడవిలా పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించడానికి పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి ఆదివారం శ్రమదానం చేపట్టారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేసి లబ్ధిదారులను రుణగ్రస్తులను చేయడం మినహా పేదలకు జగన్ చేసిందేమీ లేదన్నారు. పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. మాకు కూడా ఒక ప్రాధాన్యత ఎన్టీఆర్ టిడ్కో ఇల్లు. ఎందుకే మా ప్రభుత్వంలో ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఆ 10%, 15% ఏవైతే 20% పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పూర్తి చేసి ఆ పేదవాళ్ళకి మహిళలకు ఈ ఇళ్లలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత, ఆఖరి ఇంటి వాడిని కూడా గృహప్రవేశం చేసి ఇంటి బాధ్యత అప్పచెప్పేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మెసేజ్ ని ఎవరైతే అధికారులకి గాని ప్రజలకు గాని తెలియజేయడానికి ఈవేళ మేమే మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము ఒక పిలిపిస్తే ఈవేళ వేలాదిగా కార్యకర్తలు, నాయకులు కదిలి వచ్చి పార, గుణపం, కత్తి, కర్ర పట్టుకుని శ్రమదానం చేశారని అంటే ఈ ఎన్టీఆర్ టిడ్కో ఇల్లు మేము చూపేటువంటి ప్రాధాన్యతకు ఇదే ఒక నిదర్శనాలని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎవరైతే ఎన్టీఆర్ టిడ్కో ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి తీసుకొచ్చే బాధ్యత. వైఎస్ఆర్ తనయ్య వైఎస్ షర్మిల ఇడుపలపాయకు చేరుకుని తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. ఆమెతో కూడా తల్లి విజయమ్మ పాల్గొనడం ఆసక్తిని కలిగించింది. ఒక తల్లిగా ఇద్దరు బిడ్డలను సమానంగా చూస్తానన్న సందేశాన్ని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా తెలియజేసింది. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు భర్త అనిల్, కొడుకు, కోడలు, కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘాట్లో తండ్రికి నివాళులర్పించిన తర్వాత వైఎస్ షర్మిల మంగళగిరి బయలుదేరి వెళ్లారు. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉంది, మా మొర ఆలకించువాడవు మీరే తండ్రి. ఈ యొక్క ప్రశస్త దినమున మీ సంగతులు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. కీర్తన ద్వారా వాక్య మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించుమని క్రీస్తు పేరట ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జగన్నాథ రథయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ఈ రథయాత్ర సందర్భంగా పూరికి వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్థానిక బీచ్ లో మార్నింగ్ వాక్ చేశారు. ఆమె ఆ బీచ్ గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పర్వతాలు, అడవులు, నదులు, సముద్ర తీరాలు మనస్సును ఆకర్షిస్తాయన్నారు. సముద్ర తీరం వెంట నడుస్తుంటే పరిసరాలతో ఒక అనుభూతిని అనుభవించానని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. అలాగే జగన్నాథుడి దర్శనం చేసుకున్నప్పుడు ప్రగాఢ అంతర్గత శాంతిని అనుభవించానని రాష్ట్రపతి తెలిపారు. బిజీ వర్క్ తో ప్రకృతితో ఉన్న ఈ అనుబంధాన్ని కోల్పోతున్నామని అన్నారు. రాబోయే దశాబ్దం మరీ దారుణంగా ఉంటుందని, గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ సముద్ర మట్టాల పెరుగుదలకు దారి తీస్తోందని పేర్కొన్నారు. తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని, అలాగే మహాసముద్రాలు, అక్కడ కనిపించే వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం వివిధ రకాల కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోయాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. 3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రష్యాతో పాటు ప్రధాని ఆస్ట్రియాకు వెళ్తారు. బయలుదేరడానికి ముందు మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రానున్న 3 రోజులు రష్యా, ఆస్ట్రియాలో పర్యటిస్తానని, కాలం పెట్టిన పరీక్షలకు నిలిచిన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ సందర్శనలు ఉపయోగపడనున్నాయన్నారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడేందుకు వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు వాతావరణ శాఖ శుభవార్త. ఈ నెలలో వరుసగా 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం. ఉండవల్లిలోని స్వగృహంలో ప్రజా దర్బార్, ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్. రేవంత్ రెడ్డితో ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్న మాజీ మంత్రి కాకాని. సొంత మీడియాలో గొప్పలు తప్ప చర్చల సారాంశం తెలియలేదంటూ వ్యాఖ్య. ఒడిశా రాష్ట్రం పూరీలోని బీచ్ లో మార్నింగ్ వాక్ చేసిన రాష్ట్రపతి ముర్ము. రాబోయే దశాబ్దం గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.